హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ముంచేసిన వివాదాస్పద మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ రూపు మార్చుకుంది. పోలీసుల నిఘా తీవ్రమవడంతో అదే ముఠా ఇప్పుడు ఇగ్నైట్ అనే సరికొత్త పేరుతో మార్కెట్లోకి ప్రవేశించింది. రాజధాని నగరంలో చాపకింది నీరులా విస్తరిస్తూ అమాయకుల్ని బురుడి కొట్టించే వ్యూహం రచించిన ఈ అంతర్జాతీయ ముఠా ఆటను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక దశలోనే కట్టడి చేశారు. 4 రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 6 కీలక సూత్రధారులను కటకటాల్లోకి నెట్టారు. పేరు మార్చుకుని వచ్చిన ఇగ్నైట్ కుట్రలపై మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్లో మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో కూడా క్యూనెట్ చేస్తున్న మోసాలకు సంబంధించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వాటిని గుట్టురట్టు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా క్యూనెట్ మోసాలతో కూడా వేలాది మంది బాధితులు వీరికి సంబంధించిన బాధితులు ఉన్నారు. వారి నుంచి కూడా కోట్ల రూపాయలు వీళ్ళైతే దండుకున్నది తెలిసింది. అయితే వీరిపై పోలీసులు నిత్యం నిఘా ఉండడంతో కూడా ఇటు క్యూనెట్కు సంబంధించిన నిర్వాహకులు కొత్త పేరు ఇండియన్ పేరు మీద గల కొత్త పేరుతో ప్రధానంగా ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడే కూడా ప్రణాళికను రచించడం జరిగింది. గత నెల 18వ తారీఖున చండీగఢ్ వేదిక కూడా ఈ కార్యాలయాన్ని ప్రారంభించి పెద్ద ఎత్తున కూడా వీటిని అయితే నిర్వహించాలని చెప్పి కూడా అనుకున్నారు. అయితే దీంట్లో భాగంగానే హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది బాధితులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుతో కూడా మరొకసారి క్యూనెట్ మోసాలు కూడా మరొకసారి వెలుగులోకి రావడం కూడా పోలీస్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా 4 రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్ చేసి దాదాపు 6 నిర్వాహకులకు సంబంధించి కూడా కీలక వ్యక్తులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా బాధితుల నుంచి దాదాపు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి కొల్లగొట్టేందుకు కూడా వీళ్ళు ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది. అంటే నిత్యం కూడా వీళ్ళు సోషల్ మీడియా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసి తర్వాత 1000 రూపాయల ధర పలకని వాటిని 60,000 రూపాయలుగా చూపిస్తూ చాలామంది బాధితుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే దాదాపు అమౌంట్ను తిరిగి ఇవ్వకపోవడం తర్వాత వారికి సంబంధించిన ప్రచారంలో భాగంగా బాధితులు ఏమైతే నమ్మి డబ్బులు ఇవ్వడం జరిగిందో వాటిని డబ్బులు ఇవ్వకపోవడం తర్వాత మెటీరియల్కి సంబంధించి కూడా వారిని ఇవ్వకపోవడంతో కూడా అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి అయితే తీసుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. దీంట్లోనే వివిధ ప్రాంతాల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళపైన కూడా కేసు అయితే నమోదు జరిగింది. దీంతో గుర్తించిన హైదరాబాద్ సిపి ఇది పెద్ద ఎత్తున మోసాలకు చేయడానికి కూడా వీళ్ళు నిర్వహించినట్లు కూడా తెలుస్తుందని చెప్పి కూడా సిసిఎస్కు బదిలీ చేయడం తర్వాత అక్కడి నుంచి దర్యాప్తును వేగవంతం చేసి ఇది మొత్తం క్యూనెట్ నిర్వాహకులు అంటే గతంలో క్యూనెట్లో అరెస్ట్ అయిన నిందితులే మరొక కొత్త పేరుతో కూడా కొత్త పేరు పెట్టుకొని తర్వాత ప్రజలను బాధితులను మోసగిస్తారని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాదాపు వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్ని కీలకమైన విషయాలు అయితే రాబట్టినది. అయితే దీంట్లో ప్రధాన నిందితుడు హాంకాంగ్ నుండి అక్కడ ఉండి తర్వాత అక్కడ నుంచి మొత్తం మానిటరింగ్ చేస్తూ కూడా బాధితుల నుంచి కోట్ల రూపాయలు దండుకునేందుకు కూడా ప్రణాళిక రచించడంతో కూడా వాటిని ఆదిలోనే పూర్తిగా వీళ్ళు ముఠాను గుట్టురట్టించడంతో కూడా ప్రస్తుతం బాధితులు అయితే కొంతవరకు ఉపశమనం కల్పించే విధంగా పోలీసులు అయితే ఈ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. దాంట్లో మరి బాధితులకు సంబంధించి ఇప్పటివరకు ఎంత అమౌంట్ ఇంకా వాళ్ళ నుంచి వసూలు చేశారు దానికి సంబంధించిన ఇంకా ఎవరెవరు ఉన్నారు దాని మీద స్పష్టంగా దర్యాప్తుకు సంబంధించి కూడా పోలీసు అధికారులు అయితే చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ సంబంధించి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో తర్వాత ఒకరిని చేరిన తర్వాత మరొకరిని చేర్చాలని చెప్పి కూడా ఒత్తిడి తెచ్చి తర్వాత అమౌంట్ డిపాజిట్ చేయాలని ఉన్న వాటిపైన నమ్మొద్దని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాం. కానీ ఇలాంటి దారిలో సంబంధించి కూడా బాధితులు మోసపోకుండా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు.